గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దర్శన్ లైబ్రరీ. ఇవాళ అంటే 21 ఏప్రిల్ 2019న జరిగిన పంచాయతీ సెక్రటరీ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి పార్ట్ ఏ ఆన్సర్స్ ఫ్రెండ్స్. 100% జెన్యూన్ అనుకున్న వాటికి మాత్రమే సమాధానం ఇవ్వడం జరుగుతుంది. సో గమనించాలి ఫ్రెండ్స్. పార్ట్ ఏలో రెండవ ప్రశ్న, రన్స్ అండ్ రూయిన్స్ పుస్తక రచయిత. సరైన సమాధానం సునీల్ గవాస్కర్. ఐదవ ప్రశ్న, రాజ్యాంగంలో పేర్కొన్న మొత్తం మౌలిక విధులు ఉంటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ కొద్దిగా పొరపాటు ఉంది. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్లో ఫండమెంటల్ డ్యూటీస్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్. సమాధానం 3 ఫ్రెండ్స్, 11. ఎనిమిదవ ప్రశ్న ఫ్రెండ్స్, కింది దేశాలలో ఏది ఏయు అనే డొమైన్ పేరుతో పిలువబడుతుంది? సరైన సమాధానం 1 ఆస్ట్రేలియా ఫ్రెండ్స్. 9వ ప్రశ్న ఫ్రెండ్స్, కంప్యూటర్ పరిభాషలో యూఎస్బి యొక్క వివరణ ఏంటి? సో సరైన సమాధానం 1 యునైటెడ్ సీరియల్ బస్. 11వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో ఏ విధమైన మట్టి అధికము? సో సరైన సమాధానం 1 ఎర్రమట్టి ఫ్రెండ్స్. తర్వాత 12వ ప్రశ్న, ఏ దేశం 8వ స్త్రీల హాకీ వరల్డ్ కప్ను గెలుచుకుంది? సో సరైన సమాధానం 1 నెదర్లాండ్స్. 13వ ప్రశ్న ఫ్రెండ్స్, సిద్ధగంగా మఠం ఎక్కడ ఉంది? సో సరైన సమాధానం 2 కర్ణాటక. 14వ ప్రశ్న ఫ్రెండ్స్, 2019లో ప్రవాసీ భారతీయ సమ్మేళన్ ఎక్కడ నిర్వహించబడింది? సో సరైన సమాధానము 2 వారణాసి ఫ్రెండ్స్. 16వ ప్రశ్న ఫ్రెండ్స్, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ అక్షరాస్యత శాతం ఎంత? సో సరైన సమాధానం 3 74.04% ఫ్రెండ్స్. తర్వాత 17వ ప్రశ్న, భారతదేశ ఆదాయం కంప్యూట్ 17వ ప్రశ్న, భారతదేశ ఆదాయం కంప్యూట్ చేయబడుతోంది అంటున్నారు ఫ్రెండ్స్. సో సరైన సమాధానం 1 CSO. 18వ ప్రశ్న ఫ్రెండ్స్, రిజర్వ్ బ్యాంక్ స్టాఫ్ కాలేజ్ ఎక్కడ ఉంది? సో చూడండి, ఇది రిజర్వ్ బ్యాంక్ స్టాఫ్ కాలేజ్ ఫ్రెండ్స్. సో సరైన సమాధానం 4 చెన్నై ఫ్రెండ్స్. తర్వాత 19వ ప్రశ్న, డంకల్ డ్రాఫ్ట్ అనేది దేనికి సంబంధించినది అంటున్నారు ఫ్రెండ్స్. సో దీనికి సరైన సమాధానం 2 వ్యాపారం ఫ్రెండ్స్. తర్వాత 20వ ప్రశ్న, కింది దేశాల్లో ASEAN సభ్యులు కానిది ఏది అంటున్నారు ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, ఇది ఏషియన్ ఫ్రెండ్స్. ఏషియన్లో సభ్యదేశం కానిది. సో సరైన సమాధానం 4 ఇండియా ఫ్రెండ్స్. తర్వాత 21వ ప్రశ్న, ప్రపంచ జనాభా దినోత్సవం ఏ రోజున జరుగుతుంది? సో సరైన సమాధానం 4 11 జూలై ఫ్రెండ్స్. తర్వాత 22వ ప్రశ్న, 14వ ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు? సో సరైన సమాధానం 2 YV రెడ్డి గారు ఫ్రెండ్స్. తర్వాత 23వ ప్రశ్న ఫ్రెండ్స్, కల్పసూత్ర అనేది గ్రంథం దేనికి సంబంధించింది అంటున్నారు ఫ్రెండ్స్. సో సరైన సమాధానం 3 జైనం. తర్వాత 24వ ప్రశ్న ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగినది? సో సరైన సమాధానం 3 1956. 25వ ప్రశ్న ఫ్రెండ్స్, 31వ రాజ్యాంగ సవరణ యాక్ట్ పార్లమెంట్ మెంబర్ల సీట్లు ఎన్నిగా పెంచబడ్డాయి? సో దీనికి సరైన సమాధానం 3 545. తర్వాత 26వ ప్రశ్న, కింది వాటిలో లోహం కానిది గది వాతావరణంలో ద్రవ రూపంలో ఉండేది ఏది అని అడిగాడు ఫ్రెండ్స్. సో సరైన సమాధానం 3 బ్రోమైన్ ఫ్రెండ్స్. తర్వాత 28వ ప్రశ్న, మహాత్మా గాంధీ గారు ప్రెసిడెంట్గా వ్యవహరించిన ఏకైక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది? సో సరైన సమాధానం 3 బెలగాం ఫ్రెండ్స్. తర్వాత 32వ ప్రశ్న ఫ్రెండ్స్, కింది ఆంగ్ల అక్షరాలకు సంబంధించి గుర్తులుగా ఆయా అంకెలను తీసుకొని చివరి పదాన్ని తెలియజేయండి అన్నారు. సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేయడం లేదు. సో దీనికి సరైన సమాధానం 3 ఫ్రెండ్స్, గమనించాలి. తర్వాత 33వ ప్రశ్నలో లేని సంఖ్యను కనుగొనండి అన్నారు. సో ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో దీనికి సరైన సమాధానం 2 ఫ్రెండ్స్ 49. తర్వాత 34వ ప్రశ్న ఫ్రెండ్స్, సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. సరైన సమాధానం 2 ఫ్రెండ్స్, గమనించండి. సో 44వ ప్రశ్న ఫ్రెండ్స్, పాఠం దీనికి సంబంధించిన యూనిట్? సో సరైన సమాధానం 2 లోతు ఫ్రెండ్స్. సో 46వ ప్రశ్న ఫ్రెండ్స్, గేట్వే ఫర్ యాక్సలరేటెడ్ ఇన్నోవేషన్ ఇన్ న్యూక్లియర్ గెయిన్ అంటున్నారు. ఇనిషియేటివ్ USAకు నిర్దేశకులు ఎవరు అంటున్నారు ఫ్రెండ్స్. సో చూడండి, సరైన సమాధానం 1 రీతా బరన్వాల్ ఫ్రెండ్స్. తర్వాత 47వ ప్రశ్న ఫ్రెండ్స్, హుగ్లీలోని సుందర్బన్ దీనికి ప్రసిద్ధి చెందినది? సో 2వ ప్రశ్న, ఈ ప్రశ్నకు 2వ ఆప్షన్ సరైన సమాధానం ఫ్రెండ్స్ మామిడి తోటలు. సో ఇంగ్లీష్లో చూడండి, మాంగ్రూవ్స్ సరైన సమాధానం. తర్వాత 48వ ప్రశ్న ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో
సిఎస్ఆర్ఓ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఉంది. సో సరైన సమాధానం 3 నెల్లూరు ఫ్రెండ్స్. తర్వాత 49వ ప్రశ్న ఐసిటి అంటే ఏమిటి అంటున్నారు ఫ్రెండ్స్. సో సరైన సమాధానం 1 ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఫ్రెండ్స్. తర్వాత 50వ ప్రశ్న ఫ్రెండ్స్, విభజన అయిన 4 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 2014లో తమ రాష్ట్ర జంతువుగా దేన్ని ప్రకటించింది. సో సరైన సమాధానం 2 కృష్ణజింక ఫ్రెండ్స్. 51వ ప్రశ్న, కింది వాటిలో ఏది నీటి వల్ల వచ్చే జబ్బు కాదు అంటున్నారు ఫ్రెండ్స్. సో డెంగ్యూ అనేది దోమ వల్ల వస్తుంది. సో నీటి వల్ల వచ్చే జబ్బు కాదు. సరైన సమాధానం 4 ఫ్రెండ్స్. తర్వాత 52వ ప్రశ్న, కింది వారిలో ఎవరు కృత్రిమ జ్ఞానానికి తండ్రిగా పిలువబడుతున్నారు. సో సరైన సమాధానం 3 జాన్ మెక్కాథీ. తర్వాత 53వ ప్రశ్న ఫ్రెండ్స్, సాత్పురా పర్వతాలలో కింది వాటిలో ఎత్తైనది ఏది అంటున్నాడు. సో రెండవ ప్రశ్న ఆప్షన్ 2 సరైన సమాధానము ధూప్గఢ్ ఫ్రెండ్స్. తర్వాత 54వ ప్రశ్న, అండమాన్ నికోబార్ దీవులు మునిగిపోయిన ఏ పర్వతపు పరిధిలోనివి. సో సరైన సమాధానం 1 అర్కన్ యోమా. తర్వాత 55వ ప్రశ్న ఫ్రెండ్స్, గారో కొండల సమీపంలో భారతదేశంలోని ఏ రాష్ట్రం ఉంది. సో సరైన సమాధానం 2 మేఘాలయ ఫ్రెండ్స్. తర్వాత ఫ్రెండ్స్ 56వ ప్రశ్న, స్థల విస్తీర్ణతలో ఆంధ్రప్రదేశ్ది ఎన్నో స్థానము అంటున్నారు. సో సరైన సమాధానం 2 8వ స్థానం ఫ్రెండ్స్. తర్వాత 57వ ప్రశ్న ఫ్రెండ్స్, పులిచింతల ప్రాజెక్టు ఏ నది మీద నిర్మించబడింది. సో సరైన సమాధానం 2 కృష్ణానది ఫ్రెండ్స్. తర్వాత 58వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లోని ఎన్ని ఆయిల్ రిఫైనరీలు ఉన్నాయి. సో సరైన సమాధానం 4 2 ఫ్రెండ్స్. తర్వాత 59, పేదరిక నిర్మూలన దినాన్ని మనం ఏ రోజున జరుపుకుంటున్నాం. సో సరైన సమాధానం 2 17 అక్టోబర్ ఫ్రెండ్స్. తర్వాత ఫ్రెండ్స్ 60వ ప్రశ్న, న్యూక్లియర్ పేలుడు ద్రవ్యాలు భారతదేశంలో ఎక్కడ పరీక్షించబడతాయి. సో సరైన సమాధానం 4 పోఖ్రాన్ ఫ్రెండ్స్. తర్వాత 61వ ప్రశ్న, పీపీటీపీ అంటే ఏమిటి. సో సరైన సమాధానం 3 పాయింట్ టు పాయింట్ టన్నలింగ్ ప్రోటోకాల్ ఫ్రెండ్స్. సో 3 సరైన సమాధానం. తర్వాత 62వ ప్రశ్న ఫ్రెండ్స్, ఉన్నత న్యాయస్థానంలో ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంటే అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తి కావచ్చు. సో సరైన సమాధానం 2 10 సంవత్సరాలు ఫ్రెండ్స్. తర్వాత 63వ ప్రశ్న, వాస్కోడా గామా యూరోప్ నుంచి ఇండియాకు సముద్ర మార్గాన్ని ఎప్పుడు కనుగొన్నారు. సో సరైన సమాధానం 2 ఫ్రెండ్స్ 1498. తర్వాత 64వ ప్రశ్న ఫ్రెండ్స్, 1953లో ఓబీసీ కమిషన్ మొదట ఎవరి నేతృత్వంలో ప్రారంభమైంది. సో సరైన సమాధానం 3 కాకా కాలేల్కర్ ఫ్రెండ్స్. సరైన సమాధానం 3. 65వ ప్రశ్న ఫ్రెండ్స్, ఏ దేశ విమానంలో ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ను కూడా తొలగించి ప్లాస్టిక్ లేని ప్రయాణికుల విమానంగా చేసింది. సో సరైన సమాధానం 4 పోర్చుగల్ ఫ్రెండ్స్. తర్వాత 66వ ప్రశ్న ఫ్రెండ్స్, కేంద్రానికి రాష్ట్రాలకు ఉన్న శాసనాధికారాన్ని ఏ యాక్ట్ విభజిస్తుంది. సో సరైన సమాధానం 1 భారతదేశ ప్రభుత్వ యాక్ట్ 1935 ఫ్రెండ్స్. తర్వాత 67వ ప్రశ్న, భారతదేశ బంగారు త్రికోణం పర్యాటక కేంద్రం ఏ నగరంతో సంబంధం లేనిది అన్నారు ఫ్రెండ్స్. సో 3వ ఆప్షన్ లక్నోతో సంబంధం లేదు ఫ్రెండ్స్, గమనించాలి. 67కి 3 సరైన సమాధానము. 69వ ప్రశ్న ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. సో సరైన సమాధానం 1 175 ఫ్రెండ్స్. తర్వాత ఫ్రెండ్స్ 70వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరంగా ప్రధానంగా దేని మీద ఆధారపడ్డది. సో సరైన సమాధానం 2 ఉద్యోగ రంగం ఫ్రెండ్స్. చూడండి సెకండ్ ఆప్షన్ సర్వీసెస్ సెక్టర్ ఫ్రెండ్స్. సరైన సమాధానం. 72వ ప్రశ్న ఫ్రెండ్స్, అస్పృశ్యత నిర్మూలన అన్నది ఏ ఆర్టికల్కు సంబంధించినది. సో సరైన సమాధానం 3 ఆర్టికల్ 17 ఫ్రెండ్స్. తర్వాత ఫ్రెండ్స్ 73వ ప్రశ్న, భారతదేశ స్త్రీ శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ రాష్ట్రీయ మహిళా కోష్ పేరిట ఏర్పాటు చేసిన వేదిక. సో సరైన సమాధానం 2 మహిళా ఈ హాత్ ఫ్రెండ్స్. సో సరైన సమాధానం 2 గమనించాలి. తర్వాత 74వ ప్రశ్న ఫ్రెండ్స్, తెలంగాణలోని ఏ ప్రధాన పథకం అక్కడ బీపీఎల్ కుటుంబాలకు విపత్తులో ఆరోగ్య అవసరాలకు ఉపయోగపడుతోంది. సో సరైన సమాధానం 1 ఆరోగ్యశ్రీ ఫ్రెండ్స్. 75వ ప్రశ్న ఫ్రెండ్స్, ఎన్డీఎంఏ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చైర్మన్ ఎవరు. సో సరైన సమాధానం 2 ప్రధానమంత్రి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ దాదాపుగా 50 పైచిలుకు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. 100% జినైను. సో ఎవరైనా ఏదైనా ప్రశ్నకు సమాధానం కరెక్ట్ కాదు అనిపిస్తే మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. తర్వాత నేను డిస్క్రిప్షన్లో ఆన్సర్ చేంజ్ పెడతాను. సో గమనించాలి, ఇది పార్ట్ ఏ ఫ్రెండ్స్. సో అత్యంత
తక్కువ సమయంలోనే పార్ట్ బి కూడా అప్లోడ్ చేస్తాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు గమనించినట్లయితే పంచాయతీ సెక్రటరీకి సంబంధించి దర్శన్ యూట్యూబ్ ఛానల్లో దర్శన్ లైబ్రరీలో, మా ఛానల్ పేరు దర్శన్ లైబ్రరీ ఫ్రెండ్స్, మా ఛానల్లో పంచాయతీ సెక్రటరీకి సంబంధించిన క్లాసెస్ కూడా చేయడం జరుగుతుంది. సో గమనించాలి. మీరు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.